యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపుల్పహాడ్ గ్రామంలో సిడిఈడబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్ట్ షాపులు, దొంగతనాల నుండి రక్షణ మరియు మహిళల హక్కుల అవగాహన సదస్సు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తమ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపుల్పహాడ్ గ్రామంలో సిడిఈడబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్ట్ షాపులు, దొంగతనాల నుండి రక్షణ మరియు మహిళల హక్కుల అవగాహన సదస్సు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తమ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం సంతోషంగా ఉండే విధంగా తమ జీవితాన్ని మలుచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్, సిడిఈడబ్ల్యూ శ్రీవాణి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మహిళా సంఘం లీడర్స్ మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. విచ్చేయడం జరిగింది. సార్, ముందుగా మా ఊరు ఎంచుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు సిడిఈడబ్ల్యూ భరోసా సెంటర్ మేడం శ్రీవాణి మేడం గారికి మరియు సిఐ గారు మన్మథ కుమార్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఉమెన్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఉన్న పొరపక్షాలు కావచ్చు, వాటి కోసం మనకు భరోసా సెంటర్ చౌటుప్పల్ అనే ఉంటుంది. దానికి మేడం గారే హెడ్, శ్రీవాణి మేడం గారు. ఏ సమస్య ఉన్నా అక్కడ కౌన్సిలింగ్ ద్వారా భార్యాభర్తల మధ్య ఆమె 90% రెప్యుటేషన్తో ఆ భరోసా సెంటర్ చౌటుప్పల్లో నడుస్తున్నది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఉమెన్స్లో ధైర్యాన్ని నింపి ఇందులో ఎలా జీవించాలో మీరు చెప్తుంటే నేను దగ్గరలో ఉండి చూసిన చాలా విషయాల్లో మీ దగ్గరకు వచ్చిన కటింగ్ చిన్న చిన్న దొంగతనాలు కాకుండా చిన్న చిరుస కేసులు ఇవన్నీ లేకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మహిళా శిశు సంక్షేమ శాఖలో మహిళా డిపార్ట్మెంట్లో ఒకటి ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నం చేసిండు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ వరకు వస్తేనే కానీ సమస్య పరిష్కారం కాదు. ఎంత దూరం వెళ్ళినా వాని మీద కేసు పెట్టాలి, వాని బయటికి గుంజాలి, వాని 4 దన్నాలి, అప్పుడే వాడు మాట వింటాడు. అల్లుడైనా సరే, కొడుకైనా సరే, మనోడైనా సరే, వాని గుంజాలి, 4 దన్నాలి అన్నంత వరకు ఉంటుంది. కాబట్టి అందుకోసమే పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే కొట్టడం, తిట్టడం అనేది పక్కకు పెడితే కొంచెం ఆవేశం వల్ల పెద్దగా సమస్య తయారవుతుంది. కాబట్టి ఆ సూక్ష్మంగా ఆలోచన చేసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం 40 రోజుల టైంను ఏర్పాటు చేసి ఈ 40 రోజుల్లో ఫస్ట్ ఆమె సమస్య వినడం, వాళ్ళ అన్న తరపునో అమ్మనో ఎవరో ఆమెను తీసుకొచ్చినప్పుడు, కుటుంబ సభ్యులు పుట్టింటి వాళ్ళు ఆమెను తీసుకొచ్చిన ఆమె సమస్య వినడం, తర్వాత మెట్టినింటి నుంచి భర్తను పిలిపియాలన్నా, మామని పిలిపియాలన్నా, వాళ్ళు ఎవరినో పిలిపించి వాళ్ళ సమస్య వినడం, ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఈమె చెప్పింది వింటాం, అతను చెప్పింది వింటాం, వాళ్ళిద్దరిని ఒకసారి మళ్ళీ పిలిచి వాళ్ళ కుటుంబంలో విచ్ఛిన్నం ఏర్పడింది, సమస్య ఎక్కడ ఉద్భవించింది, ఇవన్నీ ఆలోచన చేసి ఆ 2 కుటుంబ సభ్యులను పిలిచి ఫైనల్గా 40 డేస్లో కంప్లీట్ చేయడం. ఇంకప్పుడే కొంత మన టైం ఇచ్చి అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించడం, ఆ తర్వాత మానిటరింగ్ చేసుకోవడం, అక్కడ ఆ ఫ్యామిలీతో ఆమె ఎలా ఉంటుంది, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని ఫైనల్ సెషన్కి వచ్చినప్పటికీ ఆమె ఏ సమస్య లేదు బాగున్నామని ఆమె చెప్తేనో, లేకుంటే భర్త కూడా ఏ సమస్య లేదని చెప్తేనో అది సామరస్యంగా క్లోజ్ చేసేస్తాం. లేదు అంటే నెక్స్ట్ ఫర్దర్గా భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేయడం జరుగుతుంది, కేసు కట్టడం జరుగుతుంది. ఆ కేసు పెట్టడానికి కూడా మేమే సపోర్ట్ చేస్తాం. మనకు 9 నెలల నుంచి చౌటుప్పల్ సిడిడబ్ల్యూ సెంటర్ ఏర్పాటైంది. ఇప్పటికి 170 కేసు మహిళా పోలీస్ స్టేషన్ వరకు పంపించినాం. ఆ 10లో కూడా 5, 6 మాత్రమే ఎఫ్ఐఆర్ అయినాయి. కొందరు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం. సఖీ సెంటర్లో లీగల్ అడ్వకేట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి రెఫర్ చేసినాం. ఎక్కడ కూడా డబ్బుతో కూడుకున్నది కాదు ఇది. ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండా
కేవలం వాళ్ళ సమస్య వినడం పరిష్కారం కోసమే గవర్నమెంట్ మాకు జీతాలు ఇచ్చి సెంటర్స్ని ఏర్పాటు చేసింది కాబట్టి మీరు ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పిలిపించడం, మీ సమస్య పరిష్కారం చేయడం మా బాధ్యత, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత. మీ అందరికీ వర్క్ చేయడం కోసమే ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కాబట్టి 24/7 పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. దాంట్లో కొంత భాగం మాకు సర్వీస్ చేసే అవకాశాన్ని కల్పించిండ్రు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఎంత దూరంలో ఉన్నా కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న ఈ దొంగతనాలు కానీ, ఈ యువత ఈ డ్రగ్స్కు అలవాటు పడిన దాని విషయంలో కానీ, అదేవిధంగా బాధపడే వాళ్ళు ఇంట్లో కానీ వర్క్ చేసే పనిచేసే భరించే బాధల గురించి సిడబ్ల్యూ మేడం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు యూత్ అందరూ ప్రజెంట్ అందరు టోటల్గా ఇంట్లో నలుగురు ఉన్నామంటే అందరం దేని మీద చూస్తున్నాం, సెల్ ఫోనే. నలుగురం ఉన్నామంటే నలుగురు కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు పోయినాయి, అవునా కదా? ఇంతకుముందు అందరూ టీవీ చూస్తున్నాం, అందరూ కూర్చొని తినుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఆ టీవీ పోయింది. ఇంట్లో నలుగురు ఇంకా భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేని స్థితికి వచ్చినాం. పిల్లలు అంటే పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. చిన్నపిల్లలు అన్నం తింటలేరు, ముసలైనా ఏం చేస్తుంది నిద్రపోతలేడు. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కు బ్యాంక్ అకౌంట్కు లింక్ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు బ్యాంకు పోయి డబ్బులు తీసుకురావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎవరి దగ్గర ఫ్రెండ్తో డబ్బులు ఫ్రాడ్ అఫెండర్ మోసగాడు మనం మభ్య పెడుతూ డ్రీమ్స్లో మనకి కావాల్సిన ఫ్రాడ్ ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని మనను అట్రాక్ట్ చేస్తున్నాడు. దానికి మనం టెంప్ట్ అయ్యి దాన్ని చేసి దాని నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఫోన్కి ఏమవుతుంది, డబ్బులు ఫోన్లోనే ఉన్నాయి, షాపింగ్ ఫోన్లోనే ఉంది. ఈ ఫోటోలు అన్నీ అప్లోడ్ చేస్తున్నాం దేంట్లో, సోషల్ మీడియాలో. వాడు దాన్ని మార్పింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తుండు. మీరు డబ్బులు కడితేనే మిమ్మల్ని తీసేస్తా, లేకుంటే మీ దగ్గర నుంచి ఇది చేస్తా అని చెప్పేసి ఇదో రకంగా నడుస్తుంది. ప్రజెంట్ మనకు ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు అందరం మిద్దెల పైన ఇళ్ల ముందు వండుకుంటున్నాం, అవునా కదా? వాళ్ళ ఒంటి మీద ఉన్న 2 మెడల మీద ఉన్న 3-4 తులాల బంగారు, ఒక 3 తులాలు, 4 తులాలు తీసుకొని పోతే ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయ్యేది చేస్తే మళ్ళీ రికవర్ అయింది. కాబట్టి ఇటువంటి దొంగతనాలు కాకుండా మీరు విలేజ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని నైట్ టైము ఒక గ్రూప్గా ఏర్పడి తిరుగుతుంటే వాళ్ళు కాకుండా ఉంటే మేము కూడా మీకు సహకరిస్తాం. మేము కూడా మీతో పాటు నైట్ ఎక్కడ ఉంటారో మేము కూడా మీ దగ్గరికి వస్తాం, మీతో పాటు మేము తిరుగుతాం దొంగతనాలు కాకుండా. అంటే ఇవి ఎక్కువ మనం ఈ ఊళ్ళో కూడా ఉన్నట్టున్నాయి బెల్ట్ షాపులు. దానికి మనకి ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మనకి ఎక్కడ బెల్ట్ షాపులు ఉండొద్దు అనేది ఒకటి నిర్ణయం తీసుకున్నాడు. అందరితో పాటు వేరే మండలాల్లో కూడా నడుస్తుంది. ఇక్కడ కూడా మన మండలం కూడా నడుస్తుంది. మీరు కూడా మాకు సహకరిస్తే బెల్ట్ షాపులు లేకుండా మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. అందరూ ప్రతి విలేజ్లో గంజాయి అని అంటున్నారు. గంజాయి అనేది అందరూ అంటున్నారు కానీ ఎవరు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, మాకు ఒక సహకరిస్తారు. అటువంటిది ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి. మీ యొక్క పేరు, మీ యొక్క నెంబరు ఎవరికి ఇవ్వం, గోప్యంగానే ఉంచుతాం. మీకు వాళ్ళను పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఫోన్ గురించి చాలా అవేర్నెస్గా ఉండండి. ఇప్పుడు మనం ఏదైనా ఎమర్జెన్సీ అవసరం పడితే ఏ నెంబర్ కాల్ చేస్తాం? 100కు 112 కూడా ప్రజెంట్ నడుస్తుంది. అది ఇదే విధంగా సైబర్ ఫ్రాడ్ జరుగుతాయి. అంటే సైబర్ ఫ్రాడ్ అంటే దేని నుంచి జరుగుతాయి? దేని నుంచి? సెల్ ఫోనే. ఎవరు ఏమైనా ఫంక్షన్ అయితే, ఏమైనా పెళ్లి అయితే అందరం కూర్చొని ఇట్లా మాట్లాడుకునే సందర్భాలు ఉండే. ఇప్పుడు